దీక్షిత్ గారు, జ్ఞానప్రకాష్ గారు గత సంవత్సరం నుండి ఎన్నో కార్యక్రమాలు ఈ శిక్షలో జరిగిన అన్ని కార్యక్రమాలలో మాకు సహకరించి కార్యవర్గాలు, కార్యవర్గాలు, 3 సంఘస్థులు అడ్వైజర్ యొక్క మాటలు గౌరవించినందుకు ముఖ్యంగా అడ్వైజర్ తరఫున మీ అందరికీ వందనాలు వేస్తున్నాం. ఎందుకంటే 2023లో చాలా నూతన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మమ్మల్ని నిర్ణయించకుండా మమ్మల్ని మా మాటను గౌరవించినందుకు మరొకసారి అడ్వైజర్ తరఫున మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాం. ఆ తర్వాత మరి అడ్వైజర్గా యూసీసీ మైండ్ చర్చ్లో ఎంతో కష్టపడిన కార్యవర్గం అంతా గొప్ప యూనిటీగా పనిచేశారు. అలాగే మేము చేసిన ప్రయోగం 3 నెలల ప్రయోగం 2023 మేము చేసింది 3 కన్వీనర్లు, 3 శ్రేణి కన్వీనర్లు, 3 సండే స్కూల్ సోమరెడ్డి గారితో పాటు టీచర్లు, 3 యూత్ కన్వీనర్లు. మీరు ఎలాగ చేస్తారు, ఐటీఐ కాపాడతారా లేదని భయపడినప్పుడు మా నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఒక రోల్ మోడల్స్గా చేసినందుకు ఆ 3 కార్యవర్గాలన్నింటికి మరొకసారి కాంప్రహెన్షన్ తెలియజేస్తున్నాను. తర్వాత 3 సంఘాలకి 23-24లో 3 నూతన కాపర్లు నియమించబడి ఉన్నారు. యూసీసీ మైండ్ చర్చ్లో మరి శ్రీ హేమయ్య గారు అనుకున్న రీతిలో మనకి వచ్చి ఆయన యొక్క ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ సందేశాలు మనకి ఇస్తున్నారు. అంటే క్లాస్ టీచర్ చెప్పిన పాఠంలా కాకుండా మీకు ఆత్మీయ భావంతో ముందు ఇన్స్పైర్ చేస్తూ మమ్మల్ని వెళ్ళి డిఫరెన్స్ చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సందర్భంలో జాయింట్ సెక్రటరీ సామ్య రామన్ గారు వచ్చి పాస్టర్ గారు కదా పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే సన్మానం చేస్తారు. జ్యోతి ఇద్దరు నూతన కార్యవర్గాన్ని నామినేట్ చేయడానికి అభ్యర్థులు అందరూ కూర్చున్నప్పుడు ఏం చేద్దాం, ప్రతి సంవత్సరం కార్యవర్గాల్లో ఆయా సంఘాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన సంఘాల్లో 2 పంతాలుగా వెళ్తూ ఉంటుంది. ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ నిర్మాణానికి ఏం చేయాలి, ఆలయ నిర్మాణాలు ఎలా బాగు చేయాలి, రినోవేషన్ చేయాలి అని ఆలోచిస్తాం. ఒకటి అభివృద్ధి కార్యక్రమం. 2వ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అవుతాం. అంటే సంక్షేమం అంటే రిట్రీట్స్ అన్నమాట. ఇప్పుడు ఆధారం తెచ్చిన కొంత కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అదే రిట్రీట్స్ అయితే అలా కాదు కదా, గంటలు 3 సంఘాల స్త్రీలు కూర్చుంటారు, 3 సంఘాలు ఎవరో వస్తారు, పెద్దలు పెంచుతారు. అదొక రకమైన ఈవెంట్స్. అలాగే క్యాంప్ సండే స్కూల్ క్యాంప్, అవన్నీ సంక్షేమ కార్యక్రమాల్లో కనుక ఈ ఆలయ నిర్మాణం ఇదంతా అభివృద్ధి కార్యక్రమాలు కాదు. 2 చేస్తూ ఉంటాము. ఈ 23, 24లో 2 చాలా చక్కగా జరిగాయి. అభివృద్ధి జరిగింది. అక్కడ సాకేత్పురం ఆలయం అభివృద్ధి చాలా వండర్ఫుల్గా జరిగింది. చాలా చక్కగా చేశారు. నగరంలో కూడా లైటింగ్ చేశారు. ఇక్కడ మరి ఇంత అద్భుతంగా బృందావన దేవాలయంలో తయారు చేశారు. ఇదంతా అని మరి మేము చూసినప్పుడు ఆలోచిస్తాం, ఎవరెవరు ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు, ఎవరు చేయగలరు, ఎవరు టైం స్పెండ్ చేయగలరు, దీని మీద కమిట్మెంట్ ఎవరికి ఉంటుంది, డెడికేషన్ ఎవరికి ఉంటుంది అని అన్ని ఆలోచించి ఎవరు ఏం చేయగలరు అనే విషయం ఆలోచించి నూతన కార్యవర్గాన్ని మరి నిర్ణయించడం జరిగింది. మరి సహృదయంతో మీరు
చేసిన అడ్వాన్స్ చేసిన కార్యవర్గాలు రండి సార్ ఏదైనా ఆలోచించి మరి 3 కార్యవర్గాలని ఆయన అయింది. ఈ మొట్టమొదటిగా నాలో బ్రాంచ్ కార్యవర్గం యొక్క ముఖ్యుల్ని నేను చదువుతున్నాను. 12వ ఇన్ఫర్మేషన్. నర్వా బ్రాంచ్ ప్రెసిడెంట్గా శ్రీ జి ఫిబ్రవరి రాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా శ్రీ ఎల్ యాంటోనీ గారు, సెక్రటరీగా శ్రీ పి సామ్యల్ కుమార్ గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీ జి నాగరాజు గారు, ట్రెజరర్గా వి యేసురత్న గారు, జాయింట్ ట్రెజరర్గా ఆది శేష్ గారు. అక్కడి నుంచి పవన్ సమాజ్ కన్వీనర్గా శ్రీమతి ఎం విజయలక్ష్మి, పవన్ కన్వీనర్ శ్రీమతి ఎం విజయలక్ష్మి, గ్రూప్ కన్వీనర్ కె విజ్ఞాన్ కుమార్, సండే స్కూల్ టీచర్ కాపరు 3 సంఘాలకి, అలాగే ఆడిటర్ కూడా 3 సంఘాలకి కావాలి. సాకేతపురం చర్చి ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసిడెంట్గా శ్రీ విఎస్కే పట్నాయక్ గారు, సాకేతపురం ప్రెసిడెంట్ గారు. వైస్ ప్రెసిడెంట్గా శ్రీమతి శ్రీ కాటం జయరాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్గా కె జయరాజ్ గారు. సెక్రటరీగా శ్రీ జి విజయ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా శ్రీ జి యేసు గారు, ట్రెజరర్గా శ్రీ జి రవికుమార్, జాయింట్ ట్రెజరర్ జిఆర్ రత్నాకర్, శ్రీ పి రవికిషోర్. అక్కడ యూత్ కన్వీనర్గా టి తరుణ్, బొమ్మన్ సమాజ్ కన్వీనర్గా శ్రీమతి మాలిన గారు. అక్కడ సాకేతపురం బొమ్మన్ సమాజ్ కన్వీనర్ శ్రీమతి మాలిన గారు. అక్కడ సండే స్కూల్ టీచర్ శ్రీమతి సుధా శ్యామ్ గారు, శ్రీమతి కె ప్రశాంతి గారు. అది సాకేతపురం బ్రాంచ్. ఇక్కడ మరి యూసీసీ మైండ్ దగ్గరికి వచ్చేప్పటికి అటెండెన్స్ మనసులో ఒక ప్రాజెక్ట్ అయితే ఒకటి వచ్చింది, చాలా అవసరము. అది ఏమిటంటే పైన ఇప్పుడున్న టెర్రస్ స్లాబ్ చాలా వీక్గా ఉంది. 2 సార్లు బాగు చేశారు, రిపేర్ చేశారు, కానీ వీక్గా ఉంది. ఇంకా దాని మీద ఏం పని చేయడానికి వీలు లేదని సివిల్ ఇంజనీర్స్ చెప్పారు. దాన్ని కాపాడాలి, దీన్ని కాపాడాలి ఎలాగో అంటే ఇంజనీర్స్ చెప్పింది ఏమిటంటే పైన ఒక స్లాబ్ టెర్రస్ వేసినట్లయితే యాజకీయంగా మీరు కాపాడుకోవచ్చు. రేకుల షెడ్ వేయచ్చు, కానీ రేకుల షెడ్ వేస్తే రేకులు గాలికి ఎగిరిపోతే ప్రాపర్టీకి ఇబ్బంది అవుతుంది, ప్రమాదాలు అవుతాయి. కాబట్టి స్లాబ్ వేయాలని అన్నారు. అంటే దానికి చాలా నిపుణత కావాలి, నైపుణ్యం కావాలి. ఇక్కడ ఉండే కార్యవర్గము టోటల్ డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, రాత్రి పగలని శ్రమించాలి. అటువంటి కార్యవర్గాన్ని నిర్ణయించాలని ఆలోచించాము. తర్వాత డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారిని కూడా అడ్వైజర్స్ కలిసాము. ఇలా మా బయట చర్చలో ఈ ప్రాబ్లం ఉంది, ఏడాది టేకప్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేయమంటారో నాకు అడిగాము. ఆయన అన్నారు నాకు సహకారం ఉంటుంది, మీరు ముందు కాలం చేయండి అన్నారు. ఆ బయట స్లాబ్ బయటకి కాలం చేస్తే ఈ టెర్రస్ కాయలేదు. ఏం చేయాలి అర్థం అవ్వాలి. ఎక్కడి నుంచి కాలం స్లాబ్ ఉంటున్నారు, కింద నుంచి స్లాబ్ లేపి సపోర్ట్ నుంచి కింద నుంచి ఈ స్లాబ్ కాలం చేయమంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మీరు అందరూ ప్రాంతంలో పెట్టుకోండి. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తే ఇక్కడ ఆరాధన 2-3 నెలలు ఆగిపోయింది. కాబట్టి బలంగా ఉంటుంది. అది మీ యొక్క ప్రాంతాల అందరిలో ఉంటుంది. ఆ యొక్క ప్రాజెక్ట్కి ఎవరు ఎక్కువ టైం ఇవ్వగలరో అని ఆలోచించి ఇక్కడ కార్యవర్గాన్ని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మైండ్కి ప్రెసిడెంట్గా శ్రీ కె ప్రసన్న కుమార్ గారిని నేను
తెరవెనుక ఉంటాడు ఎక్కువ కార్యక్రమాలకు. ఈ మొబైల్ ట్రిప్స్ కానీ, సండే స్కూల్ ట్రిప్ కానీ, ఏ కార్యక్రమం జరగాలన్నా సరే వెనకాల నుండి ఆ కన్వీనర్స్కి తన సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. అలాగే ఒక టీంను తయారు చేసుకోగలడు, తయారైన టీంను నడిపించగలడు. యూత్ని ఆ యొక్క శక్తి కూడా మేము గుర్తించాము. అలాగే సాకేతపురంలో వాళ్ళు చేసిన ఆ యొక్క డెవలప్మెంట్ పనులు కూడా చూసి ఈ కార్యక్రమానికి తను బాగా చేయగలడు అని నమ్మి అభినందనలు. అలాగే చర్చిలో జరుగుతున్న ఈ వ్యాపారాలు కానీ, కార్యక్రమాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ అన్ని అన్ని చేసి తప్పే కానీ బయటకు తప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎంత తయారీకారుడు అన్ని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తర్వాత చెప్తాడు. మీ అందరి సహకారం తనకి ప్రసన్న కుమార్ ఇవ్వండి. వైస్ ప్రెసిడెంట్గా శ్రీ ఎన్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు కూడా అందరికీ పరిస్థితిగా ఆయన బైబిల్ సొసైటీ ద్వారా, అలాగే ముఖ్యంగా ఆయన గ్రామం ట్రాన్స్ఫర్ దాని ద్వారా మరి పోటీలు పెట్టి అన్ని చేసి ఆయన కూడా చక్కగా సహకరించారు. సాంకేతిక అభివృద్ధిలో కూడా ఆయన హస్తం కూడా ఉంది. ఆయన మరి వైస్ ప్రెసిడెంట్గా సత్యనారాయణ గారిని సమయాన్ని ఈ ఏడాది ప్రతిపాదించారు. సెక్రటరీగా శ్రీమతి శాంతల్ ఆనంద్. కీబోర్డ్ మా సంస్థలో రాకముందే వచ్చి అన్ని చుట్టుతో నమ్మించుకొని చూసుకొని పాటలు పాడడానికి చిన్నప్పటి నుంచి చేశాడు. ఇప్పుడు వరకు గొప్ప సంగతి ఏంటంటే 30 సంవత్సరాల నుంచి తనే కీబోర్డ్ కింద ఇక్కడ ఉండి యువకులు అందరికీ ఏ టీం వచ్చినా ఏ యూత్ వాళ్ళు వచ్చినా తను సహకరిస్తున్నాడు. ఇప్పుడు మరి కీబోర్డ్ బ్యాలెన్స్ వాయిస్ నడుస్తున్నాడు. సో కాబట్టి సాధ్యాన్ని కూడా ఈ యొక్క బయట చేసిన డెకరేషన్స్ యొక్క అప్లికేషన్ అంతా చేసినందుకు అది కూడా గుర్తించి అక్కడ సెక్రటరీగా చేయడం జరిగింది. తర్వాత జాయింట్ సెక్రటరీగా శ్రీ కేవీఎస్ ప్రకాష్ గారు. లాస్ట్ ఇయర్ కేవీఎస్ ప్రకాష్ గారిని మాస్టర్స్ లైన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఇక్కడ మాకు వచ్చిన లాస్ట్ ట్రైన్ వచ్చిన మాస్టర్లు అందరికీ హ్యూమన్ గారితో సహా ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించాం. ఆయన ఏంటంటే పొద్దున్న సొంత కారు తీసుకొని పెట్రోల్ వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ ఏమేమి కరెక్ట్గా ఉన్నారో ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారో చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కంపార్ట్మెంట్ గేట్ దగ్గర ఉండి ఆ సామాన్లు తీసుకొని కారు భార్యాభర్తలందరికీ తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్ని ఏర్పాటు చేసి ట్రైన్ అయిపోయిన తర్వాత వెళ్ళి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చెప్పి మూడుగా ఆలయాలను చూపెట్టేవాడు. కానీ గొప్ప సంగతి ఏంటంటే మేము వచ్చిన తర్వాత అడిగోళ్ళు ఎక్కలేదు పెట్టినా భాష గారికి నేను చెప్పలేదు. ఎవరు వస్తారో ఎవరు మీకు ఇష్టం నేను ఏం చెప్పలేదు. నాకు అర్థం బాధ్యత చేసాను. చాలా ఎంతమంది భాషలో 6 భాషలు అటువంటి సేవ చేసిన సార్ మీరు ప్రత్యేక సాక్షి. స్వామి కమిటీలో మెంబర్గా ఉన్నాడు. నిన్నే వాగ్దానం చేశారు మేడం, ఒక 10 రోజుల్లో స్వామి వచ్చేస్తున్నాడు. ఇల్లు వచ్చాడు కాబట్టి ఇక్కడ వచ్చాడు. తర్వాత జాగ్రత్త గురించి చెప్పాలంటే క్యారల్ పార్టీకి వెళ్ళాలి. డబ్బులు కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. తమ కూడా దేవుడు మంచి బయటలో ఇల్లు కనిపించడం, బయట చేయడం అన్ని చేశాడు. అది కూడా గుర్తించాము. అలాగే జాయింట్ ట్రెజరర్గా మరి మంచి టీంని మనం ఎన్నుకున్నాం. ముందు ఆగే ఉంటారేమో
జాయింట్ జనరల్గా ఫస్ట్ ఆయన మోజెస్ గారు, రాజేష్ గారు, భారత్ కుమార్ గారు, మనం వేసిన చల్లర కాయలు రూపాయలు పావులాలు లెక్కెట్టి పోగెట్టి చల్లర నోటి పక్కన పెట్టి ఒక 3-4 గంటలు కష్టపడతారు. ఆదివారం అయిపోయిన తర్వాత మీరు కూడా మంచి టీవీగా వాళ్ళతో రాసినట్టు ప్రజలు బోర్డులో ఉన్నందుకు వాళ్ళకు కూడా ప్రశంసలు. ఇంకా 3 సంఘాలకి ఆడిటర్గా శ్రీ ఎం శాంసన్ గారు ఉన్నారు. తర్వాత మొఘల్ సమాజ్ కన్వీనర్గా శ్రీమతి శ్రీలంక శ్రేణ సమాజం కన్వీనరు. అమ్మ ఈవెంట్ కూడా చాలా బాధ్యత ఉంది. దగ్గర కన్వీనర్తో మీరు చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పుడున్న కన్వీనర్లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. మాతో మాట్లాడినా ముందు కాన్ఫరెన్స్ లో మాతో మాట్లాడేవారు. మీరు కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకోండి, చక్కగా నడిపించండి. అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్గా కామన్ 3 సంఘాలకి సండే స్కూల్ సూపరింటెండెంట్గా డి శ్రీశరావు. శ్రీమతి మీరు మరి సండే స్కూల్ టీము. తర్వాత యూత్ క్యాబినెట్ చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే చేసుకున్నారు. సో చూసారు సార్, ప్రైవేట్ వర్షన్ చేసాం, బాగా చేసాం. దీంట్లో మంచిగా కంటెంట్ తీసుకొని మమ్మల్ని అందరినీ మంచి ఆధారంగా నడిపించు. తర్వాత ఆఫరెన్స్గా శ్రీమతి పి శాంతి గారు. శ్రీమతి పైలా వేడి మమతా గారు. ఏ సురేంద్రరావు గారు, కేకే మూర్తి గారు, జి జాన్ ప్రభాకర్ గారు, ఎల్బి రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ మీ ప్లేసులో నిలబడగలరా ఏమనుకోకపోతే? ఏ సురేంద్రరావు గారు, కేకే మూర్తి గారు, విజయ ప్రభాకర్ గారు, ఎల్బి రాజేంద్ర ప్రసాద్ గారు, బి జాకబ్రాజ్ గారు, శ్రీ వరకుమార్ గారు, ఈ సోమేష్ గారు,
కే ప్రసాద్ గారు, ఎం చాంద్రయ్య గారు, ఎల్ రాధాకృష్ణ గారు, బి హరినాథ బాబు గారు, ఎం ఆనంద్ కుమార్ గారు, డి సుందర్ కుమార్ గారు, డి జాకబ్ రాజన్ గారు, పి సంజీవరావు గారు, పి సెబాస్టియన్ గారు, బి ప్రశాంత్ గారు, శ్రీ బి శివ గారు, శ్రీ డి కృష్ణ గారు. వీరు హానరబుల్ డేకన్ మెంబర్స్. వీరందరూ మంచి పరిచర్య చేసేలాగా, అనుకున్న ప్రాజెక్టు కంప్లీట్ చేసేలాగా మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దాని ముందు నూతన అధ్యక్షుడు కె ప్రసాద్ కుమార్ గారు టీం అందరూ తరఫున మీ యొక్క అభినందనలు. మొదటిగా 3 సంఘాల అవకాశం చేస్తూ పాత కార్యవర్గానికి సంఘ సభ్యులంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాయకులు పెద్దలు చాలా మంది ఉన్నారు. సంఘాన్ని 3 సంఘాలుగా విస్తరించినటువంటి ఘనత వారిని విడిచిపెట్టి కొత్త తరంగా పవర్ని విడిచిపెట్టడం అంటే కొన్ని రోజులు వాళ్ళని టెస్ట్లో పెట్టారు. మమ్మల్ని నూతనంగా కార్యవర్గంలో తీసుకోవడంలో పరమార్థం అంటే ఏదో పెద్ద ఉద్దేశం కాదు, కానీ మమ్మల్ని కూడా నాయకులుగా చేయాలి, మమ్మల్ని మేము కూడా కొన్ని సంఘాలు కట్టాలి, సంఘాన్ని విస్తరించాలనేటువంటి ఉద్దేశం, మేము కూడా నేర్చుకోవాలనేటువంటి మరి ఆలోచన. ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఒక నాయకుడు తయారు చేస్తారు. సో ఆ నాయకుడి లక్ష్యం వారు మమ్మల్ని నాయకులుగా తయారు చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. అటువంటి మరి అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ మరి సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సంఘానికి మరి సంఘ విస్తరణలో మరి సంఘ అభివృద్ధిలో మేము కూడా మరి పాల్గొని ఉంటామని సభాముఖంగా మా టీం అందరి తరఫున తెలియజేస్తూ మరొకసారి అడ్వైజ్ చేస్తూ మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రెండు వాక్యాలు ఈ నూతన కార్యవర్గం కొరకు నేను చదివి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా ఓల్డ్ టెస్టమెంట్లో ఈ రీతిగా రాయబడింది. నాయకులు లేని జనులు చెడిపోవద్దు. నాయకులు లేని జనులు చెడిపోవద్దు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఆలోచనకర్తలు వీళ్ళందరూ ఆలోచనకర్తలు ఏర్పాటు చేయబడిన కార్యం. అనేకులు ఉండుట అది రక్షణకరం. రెండవ భాగం, ఇప్పుడు మీకు అప్పగింపబడినటువంటి పని బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దాసులారా, నేను కూడా రాస్తున్నాను. ఆ సంస్థ సర్వే దాసులారా, యథార్థమైన హృదయము కలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటమే కాక క్రీస్తు దాసులమని దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు
మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఇష్టపూర్వకముగా సేవ చేయండి. సేవ అన్నమాట. కాబట్టి సంఘములను మీ టాలెంట్స్, మీ యొక్క వర్డ్స్ గుర్తించి మీ బాధ్యతలో మీరు అప్పగించారు. మరి గౌరవ ముందున్నటువంటి కార్యక్రమము చక్కగా వారు జరిగించారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారికంటే ఇంకా మీరు బాగా చేయాలి. వారు బాగా చేశారు, వారికంటే బాగా చేయాలి. అది మీ యొక్క డిటర్మినేషన్ అయి ఉండాలన్నమాట. దేవుడిని దీవించి ఆశీర్వదించి దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని మీ మీద అనుగ్రహించగలగాక ప్రార్థన. మా తండ్రి, ఈ సంఘానికి మీరు ఇచ్చిన నూతన కార్యవర్గాన్ని చేస్తున్నాం. పని మీది రాజ్య విస్తరణ కొరకు సంఘంలో మీరు కాపర్లను ఎన్నుకున్నారు, పరిచారకులను మీరు ఎన్నుకున్నారు. పరిచర్య చెవిట నీవు ఇచ్చిన చట్టం కనుక ఆ చట్టానికి లోబడి సంఘ కాపరిగాను ఇదిగో తండ్రి ఏర్పాటు చేయబడే నూతన కార్యవర్గము ఇరువురు కూడా కలిసి సంఘం యొక్క ఆత్మీయ ఎదుగుదలకు, సంఘంలో జరిగే కార్యకలాపముల కొరకు ప్రయాసపడి అభివృద్ధి చేయగలగా సహాయం దయచేయండి. ఏర్పాటు చేసినటువంటి నూతన కార్యవర్గం మీద మీ యొక్క అభిషేకాన్ని మీరు అనుగ్రహింపచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ఇదిగో మీ నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములో ఈ నూతన కార్యవర్గాన్ని మీ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.